కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారిని పూర్ణోదయ నిధులు ఇవ్వండి కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్ణోదయం పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో సమావేశమయ్యారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు చంద్రబాబు నాయుడు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి పూర్ణోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై కూడా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా ఎంపిక చేశారు. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం తన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.